హాయ్ భయ్య. ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఈ దూడల గురించి. అంటే ఈ జనరల్గా ఈ డైరీ ఫామ్స్లో దూడలు అనేవి జనరల్గా చచ్చిపోతూ ఉంటాయి. కొన్ని చోట్ల ఎక్కువ, దాదాపు 50% దాకా చచ్చిపోతూ ఉంటాయి. అయితే ఈ దూడలు ఎందుకు చచ్చిపోతాయి, చచ్చిపోకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అంటే ఏ టైంలో మనం ఏం చేస్తే ఏందనేది తెలుస్తుంది. దాని గురించి మనం ఒక చిన్న వీడియో తీసుకుందాం, చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. దీని గురించి ఒక దూడని మీరు చిన్నప్పుడు నుంచి లాస్ట్కి సంవత్సరంన్నర 2 సంవత్సరాలకే ఎదగొచ్చేటట్టు ఎలా చేయాలి, చనిపోకుండా డైరీ ఫామ్లో దూడలు చనిపోకుండా ఏ విధమైన ఇబ్బంది లేకుండా కరెక్ట్ 2 సంవత్సరాలు ఎదగొచ్చి కట్టేటట్టు మన ఫీడింగ్ ఎలా చేసుకోవాలి, మొత్తం ముందు జాగ్రత్త అనేది ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చేసుకుంటే మనకు బెస్ట్ అనేది తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ ఒకటి ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ప్లస్ నాది ఒక చిన్న మనవి ఏంటంటే, ఈ వీడియో చూసిన తర్వాత మీకు కానీ ఈ వీడియో నచ్చితే, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మనకు కరెక్ట్గా అనిపించింది, మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేది మీకు అనిపిస్తే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ పడేసేయండి. దాని గురించి మనం నెక్స్ట్ వీడియో చేసుకుందాం. అయితే ఇప్పుడు మనం మెయిన్ ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. అయితే దూడలు ఫస్ట్ మనం ఏం తెలుసుకుందామంటే, దూడలు ఉన్నట్టుండి ఎందుకు చచ్చిపోతాయి ఏంటి, దూడలు ఎందుకు చచ్చిపోతాయి అంటే అండి, ఈ దూడలకి పురుగు మందు అనేది కరెక్ట్గా పోయారు. పురుగు మందు అంటే నట్టల నివారణ మందు అనేది కరెక్ట్గా పోయారు టయానికి. కొంతమంది తెలిసి పోయారు, కొంతమంది తెలియకపోయారు. తెలియదు కాబట్టి పోయారు, కొంతమంది తెలిసిన పోద్దాంలే అన్నట్టుండి సరిగా పట్టించుకోరు. దాని తర్వాత ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ లోపల పురుగులు ఉంటాయి కదా, ఏది ఈ రౌండ్ వామ్స్ అని, నూరి పురుగులని, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి లోపల కడుపులో కదిలినప్పుడు కడుపు అంతా నొప్పి అనిపించేసి పడిపోతాయి. దాని తర్వాత మీరు ఏం చేస్తారు, నాలాగా గోపాల మిత్రనో లేకపోతే డాక్టర్ గారునో లేకపోతే మీకు తెలిసిందో నాటు వైద్యమో ఏదో ఒకటి చేస్తారు. కానీ అవి బతకవు. 100 దూడల్లో మీకు దాదాపు 60-70% దూడలు అలా కడుపు నొప్పి వస్తే మాత్రం ఏ మందులు చేసినా దాదాపు బతకవు. అయితే అదే పెద్ద గేదెలకి ఎందుకు బతుకుతాయి అంటే, పెద్ద గేదెలకి అవి పెద్దవి కాబట్టి పెద్ద కడుపు నొప్పి వచ్చినా కూడా వాటికి ఏమి అనిపించదు. మన మనుషుల్లో చిన్నపిల్లలు ఏదన్నా ఇంకానే ఏడిచి ఇబ్బంది పెడతారు. అదే పెద్దలు అనుకోండి, సరే నేను కొంచెం తట్టుకుంటాం కదా కడుపు నొప్పి వచ్చినప్పుడు. అది కూడా సేమ్ టు సేమ్. అయితే దీనికి మనం ముందు జాగ్రత్తగా ఫస్ట్ నుంచి ఏం చేయాలి ఏంటి అనేది, ఒక దూడ స్టార్టింగ్ నుంచి మనకు ఎదకు వచ్చేదాకా మనం ఏమేం పెట్టాలి, డీవార్మింగ్ ఎలా చేసుకోవాలి, అదే నట్టల నివారణ మందు అంటారు కదా, డీవార్మింగ్ పురుగు మందు ఎలా చేసుకోవాలి అన్నీ కంప్లీట్గా తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ పాయింట్, మీరు గేదె సూడిదైన తర్వాత ఫస్ట్ 7 నెలల దాకా దూడ గ్రోత్ అనేది పెద్దగా ఉండదు, కడుపులో తక్కువగానే పెరుగుతూ ఉంటుంది. 7వ నెల నుంచి దూడ అనేది స్పీడ్గా పెరుగుతుంది. అంటే 7వ నెల దాకా దూడ గర్భం లోపలికి, పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా 7వ నెల నుంచి ఆటోమేటిక్గా పైకి వస్తూ ఉంటుంది. అప్పుడు దాని గ్రోత్ అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది. అంటే మనం దూడని కరెక్ట్గా పెంచుకోవాలి అంటే, గేదె సూడిగా ఉన్నప్పుడు 7వ నెల నుంచే దూడ గురించి మనం కంప్లీట్ జాగ్రత్త తీసుకోవాలి. అంటే అది భూమి మీద రాకముందు 3 నెలల ముందు నుంచే దాని గురించి కంప్లీట్గా చర్య తీసుకోవాలి. అది ఏంటంటే సూడి గేదె ఉన్నప్పుడు దాన్ని రోజుకి 100 గ్రాములు మినరల్ మిక్చర్ పోయండి. మినరల్ మిక్చర్ అని కేజీ ప్యాకెట్ ఉంటుంది, దాంట్లో డైలీ ఒక 100 గ్రాములు. అంటే అది కొంచెం వాసన వస్తుంది. కొన్ని గేదెలు వాసన వచ్చినా పర్వాలేదు తింటాయి, కొన్ని గేదెలు తినవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం ఒక అరగంట ముందు ఆ ప్యాకెట్ దానా పెడతాం కదా, ఆ దానా పెట్టినప్పుడు అరగంట ముందు తీసి కొంచెం వాటర్లో కలిపితే కొంచెం వాసన పోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ మినరల్ మిక్చర్ అనేది పోసామనుకోండి, దాంట్లో మినరల్స్ అనేవి అన్నీ ఉంటాయి. అంటే చిన్నపిల్లల నుంచి మనం కోంప్లాన్, హార్లిక్స్ తాగిన పిల్లలు ఎలా ఉంటారు, అలాగే సేమ్ టు సేమ్ దీనిది కడుపులో ఉన్నప్పుడు నుంచే దాన్ని మనం కంప్లీట్గా చర్య తీసుకుంటా ఉన్నాం. హెల్త్ పరంగా మొత్తం తీసుకుంటాం అన్నమాట. దీనికి గేదెల అదే 7వ నెల నుంచి మినరల్ మిక్చర్ అనేది డైలీ 100 గ్రాములు పోయాలి. తర్వాత కాల్షియం వచ్చేటప్పటికి ఒక 100 ml పోయాల్సిందే. కాల్షియం కూడా 100 ml పోయాలి. ఏమేమి పోస్తున్నాం, మినరల్ మిక్చర్ పోసాం, తర్వాత కాల్షియం పోసాం, ఇంకా ఈ దాణా మీరు మిక్చర్ పెట్టండి, లేకపోతే జొన్నలు, సజ్జలు, అన్నం,
వండి పెట్టండి, ఏదైనా పర్లేదు. డైలీ 1 కేజీ 2 కేజీలు గేదె స్థితిని బట్టి ఇస్తారు కాబట్టి అది ఇవ్వండి. ఈ 3 ఇచ్చినప్పుడు దీనివల్ల మనకు ప్రాఫిట్ ఏంటంటే, ఒకటేమో లోపల దూడ బలంగా పెరుగుతుంది, దానికి ఇమ్యూనిటీ పవర్ అనేది కంప్లీట్గా ఉంటుంది. ప్లస్ ఈనేటప్పుడు మేయి రాకుండా ఉండటం, తర్వాత ఈనిన తర్వాత మనకు పాలు అనేది పెరగటం అది జరుగుతుంది. తర్వాత దూడ 10 నెలల 10 రోజులు ఈనిది కదా, దూడ పుట్టంగానే అరగంట లోపే జున్ను పాలు తాగించండి అంటారు. అది అయితే యాక్చువల్గా సైన్స్ పరంగా థియరీ పరంగా అయితే కరెక్టే, కానీ అరగంట లోపు వెళ్ళి తాగడం అనేది కష్టమే. అయితే వాళ్ళు అరగంట లోపే ఎందుకు తాగించమంటారంటే, అది అప్పుడే బయటకు వస్తుంది కాబట్టి దాన్ని ఆ దూడ లోపల ఉన్న కడుపులో ఆ పొట్ట కడుపుకి రంధ్రాలన్నీ తెరుచుకొని ఉంటాయంట. అప్పుడు కానీ మనం పాలు తాగిస్తే అవి జున్ను పాలు బలంగా మంచి బలం కాబట్టి అవి లోపలికి వెళ్ళిపోయి వెంటనే పీల్చుకొని కంప్లీట్గా దానికి ప్లస్ అవుతుందని చెబుతారు. కాకపోతే ఈ అరగంట లోపు తాగకపోవచ్చు, కానీ ఎప్పుడైతే అది లేచి తాగుతుందో దాని కడుపు నిండా తాగించండి. ఫస్ట్ రోజు 2 రోజులు 3 రోజులు కానీ అది తాగినంత వదలండి. ఒక పాయింట్ అయిపోయింది. జున్ను పాలు తాగి ఫస్ట్ మినరల్ మిక్చర్ పోసాం, కాల్షియం తల్లి కడుపు నుంచి కొంచెం ఇదని చేసాం కదా, దాని తర్వాత ఈ జున్ను పాలు తాగిస్తాం. జున్ను పాలు తాగించినప్పుడు జున్ను పాలలో ఇమ్యూనిటీ పవర్ అనేది హెవీగా ఉంటుంది, బాగా ఉంటుంది ఇమ్యూనిటీ పవర్. ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా ఉండడం వల్ల ఏదైనా రోగం వచ్చినా కూడా అది కొంచెం తట్టుకొని నిలబడగలుగుతుంది. ప్లస్ మీరు ఈ జున్ను పాలు తాగించారు కదా, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ఈ 2 సంవత్సరాలకి దూడ ఎదగొస్తుంది, గర్భసంచి పెరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ జున్ను పాలు. జున్ను పాలు మాత్రం మీరు ఫస్ట్ తాగించినప్పుడు దానికి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, లోపల గర్భసంచి గురించి చిన్నప్పటి నుంచే దానికి కంప్లీట్గా అవుతుంది. ఈ జున్ను పాలు తాగించిన తర్వాత మనం దూడకి ఎంత పాలు వదలాలి, పుట్టిన దూడకి ఎంత వదలాలి, లీటరా 2 లీటర్లు వదలాలా, అసలు వదలాల్సిన అవసరం లేదా, లేకపోతే కంప్లీట్గా అదే తాగించాలా? అలా ఏం లేదండి. ఒక దూడకి ఎన్ని పాలు వదలాలి అనేది ఒక లెక్క అనేది ఉంటుంది. ఎంత అంటే దాని బాడీ వెయిట్లో 10% వదలాలి. ఒక దూడ 100 కేజీలు ఉందనుకోండి, దానికి 10 లీటర్ల పాలు వదలాలి. జనరల్గా మన గేదెలకి పుట్టే దూడలు 20 కేజీలు ఉంటాయి, 25 కేజీలు ఉంటాయి. ఇంకా కొంచెం హెవీ గేదెలు అయితే 30 కేజీల దాకా ఉంటుంది. సరే, ఒక 20 కేజీలు వేసుకున్నాం అనుకోండి మనం దూడ బరువు. ఈ 20 కేజీలు వేసుకుంటే 20 కేజీలు 10% 2 లీటర్స్. 2 లీటర్స్ కదా. ఈ 2 లీటర్స్లో 2 లీటర్స్ అంటే పొద్దున 2 లీటర్లు, సాయంత్రం 2 లీటర్లు వదలాలా? అవసరంలా. పొద్దున 1 లీటర్ వదలండి, సాయంత్రం 1 లీటర్ వదలండి. అప్పుడు రోజుకి 2 లీటర్లు అవుతుంది. ఇప్పుడు అలా కొంచెం 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 బరువు పెరుగుతూ ఉంటుంది కదా, 15 రోజులకి పెరిగిద్ది కదా. పెరిగినప్పుడు జనరల్గా అయితేనేమో దూడ పుట్టిన 7 రోజులకే పురుగు మందు అనేది పెట్టాలి. దూడ పుట్టిన 7 రోజులకే పురుగు మందు అనేది పెట్టాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా అది మట్టి తినకపోయినా దాంట్ లోపల పరాన్న జీవులు గుడ్లు పెట్టేసేసి లోపల ఆటోమేటిక్గా పురుగులు తయారైపోతాయి. దాన్ని మనం 7 రోజులకి పెట్టండి. 7 రోజులకి, లేదా కొంచెం పాలు తక్కువగా వదులుతున్నాం అనుకుంటేనేమో 15 రోజులకి పెట్టండి. అది ఏ మందు పెట్టాలి? ఏది పడితే అది కాదండి. దూడల కోసం పెట్టడానికి స్పెషల్గా ఒక మందు ఉంటుంది. ఆ మందు పేరు పైపర్జిన్. ఆ మందు పేరు ఏంటంటే పైపర్జిన్ అన్నమాట. అది కింద డిస్ప్లే అవుతుంది మీకు, చూడండి. అది వచ్చేటప్పటికి ఒక 5 ml పోయండి ఫస్ట్ రోజు. అప్పుడు ఎలా పోయాలి? పొద్దున్నే పరగడుపున 5 ml. దాని జస్ట్ ఎలా ఉంటుంది, సేమ్ టు సేమ్ వాటర్ లాగే ఉంటుంది, చిక్కగా అలాగే ఉండదు. అయితే దాంట్లో ఫస్ట్ పైపర్జిన్ 5 ml పోస్తాం కదా. 5 ml పోసిన తర్వాత అరగంట దాకా పాలకి వదలకూడదు. మనం దూడకి పురుగు మందు పెట్టిన తర్వాత అరగంట దాకా పాలకి వదలకుండా ఒక అరగంట తర్వాత పాలకి వదలండి. ఇంకా మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలామంది వచ్చి రైతులు ఏమంటారంటే, ఈ మజ్జిగలో కలిపిపోయాలా లేకపోతే నీళ్ళలో కలిపిపోయాలా అంటారు. దేంట్లో కలపొద్దండి. జనరల్గా మజ్జిగలో ఎప్పుడు మజ్జిగ ఎందుకు తాగిస్తామండి? మనకు మీరు విరోచనాలు అయిన బాగా మోషన్స్ అవుతూ ఉంటాయి, అవి తగ్గడానికి మజ్జిగ వాడతాం. కానీ మనం ఇక్కడ పురుగు మందు వేస్తుంది ఎందుకు? దానికి మోషన్స్ అవ్వడానికి కదా. కాబట్టి మజ్జిగ అనేది పెట్టకూడదు, సరేనా? తర్వాత అది కొంచెం మందు పనిచేసి కొంచెం పారిద్దాము అనుకున్నప్పుడు ఒక 1/4 లీటరు 1/2 లీటరు ఆ రోజుకి ఎక్కువ వదలండి, సరిపోతుంది. 1 రోజు 2 రోజులు పారిద్ది. 3వ రోజు కూడా పారుతుంది అనుకుంటే, 3వ రోజు కూడా పారుతుంది అనుకుంటే మాత్రం అప్పుడు దానికి తగ్గడానికి ఏదైనా ఒక మెడిసిన్ వాడండి, తగ్గిపోతుంది.
పెద్ద ఇబ్బంది ఏం కాదు. కొంచెం చూసుకొని ఉండండి ఆ 2 రోజులు. మనం ఏం చేసామండి, ఇంకా ఫస్ట్ మినరల్ మిక్చర్ తల్లి కడుపులో నుంచి 3 నెలల నుంచి పోసాము. తర్వాత జున్ను పాలు తాగించాం. దాని దూడ బరువులో ఒక 20% పాలనేది వదులుతా ఉన్నాం. అంటే ఫస్ట్‌లో 2 లీటర్స్ వదిలాము. ఒక 15 రోజులకి 20 కేజీలు కాస్త ఒక 5 కేజీలన్నా పెరిగిద్ది కదా! అప్పుడు ఇంకో అర లీటర్ ఎక్కువ వదులుతాం. అర్థమైంది కదా! ఇంకో 1/2 లీటరు అలాగా 3 లీటర్ల దాకా వదలండి రోజు మీద. అది ఎప్పుడు దాకా వదలాలి పాలు? కరెక్ట్‌గా మీకు 2 నెలలు లేదా 3 నెలలు వదలండి సరిపోతుంది. ఇంక దాని తర్వాత మీరు దాన్ని వదలాల్సిన అవసరం లేదు. 2 నెలలు, 3 నెలల లోపు అది కొంచెం గడ్డి తినటం అనేది స్టార్ట్ చేసిద్ది. 2 నెలలు, మూడో నెల నుంచి స్టార్ట్ అయిపోద్ది కాబట్టి అప్పుడు మనం పాలు ఆపుకోవచ్చు. దానిలో ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ పురుగు మందు వచ్చేటప్పటికి ఫస్ట్ 7 రోజులకు పోసాం కదా! 7 రోజులకు పోసిన తర్వాత పోసిన మళ్ళీ ఒక 15 రోజులు మళ్ళీ పోయింది. ఫస్ట్ 7 రోజులకి, తర్వాత 7 రోజులకి పోస్తాం కదా! పోసినప్పటి నుంచి మళ్ళీ 15 రోజులకి పోస్తాం రెండో డోసు. రెండో డోసు కూడా పైపర్జీనే పోయండి, 10 ml పోయండి. ఫస్ట్ 5 ml పోసాం, తర్వాత 10 ml అనేది పోసాం. అయిపోయింది కదా! ఇంకా ఇప్పుడు నుంచి దానికి 1 సంవత్సరం వచ్చేదాకా ప్రతి నెలకి ఒకసారి. అది మీరు ఒకవేళ డేటు మర్చిపోతారు అనుకున్నారనుకోండి, ప్రతి నెల 1వ తారీఖా, 2వ తారీఖు కానీ గుర్తుపెట్టుకోండి. 1వ తారీఖు వచ్చింది, అయ్యో 1వ తారీఖు వచ్చింది, మన దూడకు మందు పోయాలి, పురుగు మందు అని గుర్తుపెట్టుకుని మీరు ఆటోమేటిక్గా ఒకరోజు అటో ఇటో పురుగు మందు అనేది పెట్టేసేయండి, దానికి సరిపోతుంది. అలాగా సంవత్సరం వచ్చేదాకా దానికి పురుగు మందు అనేది పెడతానే ఉండాలి. అప్పుడు దానికి ఆటోమేటిక్గా అది తాగిన పాలు కానీ, తిన్న గడ్డి కానీ, మనం పెట్టే జొన్నలు సజ్జలు మిక్చర్ కానీ అన్నీ దానికి కంప్లీట్గా దాని ఒంటికి తగులుతాయి. అప్పుడు ఇది ఆటోమేటిక్గా పెరిగిద్ది. ఇక్కడ ఇంకో విషయం, దూడకి ఎప్పుడైతే దాణ అలవాటు చేశారో మీరు, దూడకి దాణ అలవాటు చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే ఒక 25 grams మినరల్ మిక్చర్, నేను చెప్పేది మిక్చర్ కాదండి, మినరల్ మిక్చర్, ఒక కేజీ ప్యాకెట్ ఉంటుంది కదా, అదనమాట. డైలీ 25 grams పోయండి. ఎప్పుడు దాకా? సంవత్సరం వచ్చేదాకా 25 grams, సంవత్సరం దాటిన నుంచి 50 grams. అయితే సంవత్సరం వచ్చేటప్పటికి మీకు అది దాదాపు ఒక 100 కేజీలు అయిపోతుంది. 100 కేజీలు బరువు ఉంటుంది. సంవత్సరంన్నరకి 150 కేజీలు, 200 కేజీలు ఉంటుంది. ఇంకా సంవత్సరం దాటినప్పటి నుంచి దాని పురుగు మందు ఎలా పెట్టాలి అంటే 3 నెలలకు ఒకసారి. అర్థమైందిగా? 3 నెలలకు ఒకసారి. అంటే ఇంకా మనం మర్చిపోతామేమో, ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే మీరు ఏదన్నా పేపర్లో రాసుకోండి, లేకపోతేనేమో ఇప్పుడు ఎండాకాలం ఉంటుంది, ఎండాకాలం పోగానే ఇంకో ఆటోమేటిక్గా వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చినప్పుడు ఒక పురుగు మందు పెట్టాలి. వర్షాకాలం పోయి చలికాలం వచ్చింది, చలికాలం వచ్చి రాగానే పురుగు మందు పెట్టాలి. చలికాలం పోయి ఎండాకాలం వచ్చింది, ఎండాకాలం వచ్చి రాగానే పురుగు మందు పెట్టాలి. అంటే 3 నెలలు లేకపోతే 4 నెలలు వ్యవధిలో పురుగు మందు పెడతా ఉండాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా సంవత్సరంన్నర అయ్యేటప్పటికి 200 కేజీలు, 2 సంవత్సరాలు వేసేటప్పటికి 250 కేజీలు బరువు వస్తుంది. గర్భసంచి పెరిగిద్ది, మీకు ఆటోమేటిక్గా ఎదుగురా వచ్చి 1-2 సార్లునే కట్టేసిద్ది. అయితే దీంట్లో పురుగు మందు పెట్టమన్నాం కదా, ఏం పెడతారు? ప్రతిసారి పైపర్జీనే పెడతారా? పెట్టకూడదండి. ఫస్ట్ సారి పైపర్జీని పెట్టాం 5 ml, రెండోసారి పైపర్జీని పెట్టాం 10 ml. ప్రతిసారి పైపర్జీనే పెట్టాం అనుకోండి, ఆ లోపల అనేది ఆటోమేటిక్గా పనిచేయదు. అంటే ఒక్కొక్క పురుగు మందు డీవార్మింగ్ పెట్టి ఒక్కొక్క పురుగు మందు ఏమవుతుందంటే ఒక్కొక్క పురుగుల మీద పనిచేస్తాయి. ఎలాగా? ఎలిక పాములు ఉంటాయి, తర్వాత ఈ చిన్న పాలు, చిన్నగా రౌండ్గా తిరిగే పాలు ఉంటాయి, అంటే ఇంగ్లీష్లో రాసి ఉంటుంది రౌండ్ వామ్స్. తర్వాత పైన తోలు మీద తిరిగే అవన్నీ చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరేం చేయాలంటే ఫస్ట్ పైపర్జిన్ 2 సార్లు పోసిన తర్వాత 3వ సారి వచ్చేటప్పటికి ఏం మందు పోస్తారనేది రాసి పెట్టుకోండి. ఒకసారి ఐవర్మెక్టిన్ పోయండి, నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి రెఫాక్సినైడ్ పోయండి, 3వ సారి వచ్చేటప్పటికి ఆల్బెండజోల్ పోయండి, 4వ సారి వచ్చేటప్పటికి ఫెన్బెండజోల్ పోయండి. అర్థమైంది కదా? మళ్ళీ ఒకసారి ఆల్బెండజోల్, మళ్ళీ ఫెన్బెండజోల్, రెఫాక్సినైడ్, ఐవర్మెక్టిన్, లెవిమసోల్, ఇవన్నీ అన్నమాట మనము ఒక పేపర్లో రాసి పెట్టుకోండి. లేదు ఇప్పుడు అన్నీ వచ్చిన ఈ ఫోన్లో ఉంటాయి కదా, ఫోన్లో గూగుల్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది, దాంట్లో ఆటోమేటిక్గా ఒక పేరు పెట్టండి. దూడకి పేరు పెట్టిన తర్వాత ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఉండండి. అలాగా సంవత్సరం వచ్చేదాకా పురుగు మందు పెట్టాం, దానికి కడుపులో నొప్పి రాదు, ఆటోమేటిక్గా తిన్నదంతా దానికి ఒంటికి తగిలిద్ది. ఓ పక్కన మినరల్ మిక్చర్ పోస్తున్నాం, దాణా పెడతాం, ఇవన్నీ పెట్టేటప్పటికి దాని ఆటోమేటిక్గా గ్రోత్ పెరిగిద్ది. గ్రోత్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా అది ఎదకి వచ్చేసిద్ది.
తర్వాత ఈ దాణా విషయానికి వచ్చేటప్పటికి ఎంత పెట్టాలి, పురుగు మందు గురించి చెప్పుకున్నాం కదా. దాణా వచ్చేటప్పటికి ఎంత పెట్టాలి ఏంటయ్యా అంటే, ఫస్ట్ 3వ నెల నుంచి 100 గ్రాములు పెట్టండి. డైలీ ఒక 100 గ్రాముల మిక్చర్ కానీ, లేకపోతే గేదె ఏదైతే పెడుతున్నారో అదే 100 గ్రాములు పెట్టండి. దాంట్లో మినరల్ మిక్చర్ కలపండి మెల్లిగా. 100 గ్రాములు పెడతారు. 3వ నెల, 4వ నెల దాటింది అంటే ఒక 50 గ్రాములు పెంచుకుంటూ పోండి. 100 గ్రాములు, 150 గ్రాములు, 200 గ్రాములు. 6వ నెల వచ్చేటప్పటికి అర కేజీ, డైలీ అర కేజీ దాణా పెట్టండి. ఒక 2 నెలలు 3 నెలలు పెట్టండి. దానికి డైజెషన్ అవుతుందా, అప్పటి నుంచి డైలీ 1 కేజీ దాణా, పచ్చిగడ్డి ఉంటే పచ్చిగడ్డి పెట్టండి, మినరల్ మిక్చర్ పెట్టండి. కరెక్ట్గా మీకు బాడీ గ్రోత్ అనేది పెరుగుతుంది. అయితే ఈ చాలామంది ఏమంటున్నారంటే, అయ్యా మా దూడ 2 సంవత్సరాలేనయ్యా ఎదగొచ్చింది, ఇప్పుడే ఎందుకులే, ఒక 4 సంవత్సరాల తర్వాత చేపిస్తాం అంటారు కొంతమంది ఏమంటారు, అయ్యా మాకు దూడ పడ్డ 5 సంవత్సరాలు అయిందయ్యా, ఇప్పుడు దాకా ఎదగ రావట్లేదు అంటారు. 5 సంవత్సరాలు, అది ఏం లాభం అంటే, ఇక్కడ మనుషులకు అనుకోండి ఒక 18 సంవత్సరాల తర్వాత అమ్మాయికి పెళ్లి చేయాలని రూల్ ఉంది. కానీ యానిమల్స్ వచ్చేటప్పటికి అలా లేదండి. దాని బాడీ వెయిట్ అనేది 250 కేజీలు వస్తే సంవత్సరానికి చేయొచ్చు, సంవత్సరంన్నరకు వస్తే సంవత్సరంన్నరకే చేయొచ్చు. అంటే దాని బాడీ గ్రోత్ని బట్టి మనం చేస్తాం, అంతేగాని వయసుని బట్టి అనేది మాత్రం ఏమీ లేదు. 250 కేజీలు బరువు వచ్చిందా మీ దూడ ఆటోమేటిక్గా ఎదగొస్తుంది, గర్భసంచి పెరిగిద్ది. మినరల్ మిక్చర్ పోస్తున్నారు కాబట్టి, డీవార్మింగ్ చేస్తున్నారు కాబట్టి, ఈ 2 చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ కరెక్ట్ టైంకి ఎదగొస్తుంది. 1-2 సార్లు కట్టేసిద్ది. తర్వాత 2 సంవత్సరాలు కట్టిందంటే 3వ సంవత్సరానికి మీకు అది మీకు గేదెలాగా తయారవుతుంది. దాన్ని బట్టి మీరు ఫస్ట్లో దానికి ఎక్కువ పాలు వదిలితే మనకు లాభం ఏంది, మనం బాగా నష్టపోతాం కదా అనుకుంటాం కదా. అలా కాదు. ఇప్పుడు 2 సంవత్సరాలు కట్టేసి 3వ సంవత్సరానికి ఈనేసింది కదా, అది ఇప్పుడు గేదే కదా. అంటే 3 సంవత్సరాలకు మీకు ఎంత ఇచ్చిందండి, 60,000 సుమారు వేసుకున్న 60,000. ఇంకో మంచి పెద్ద గేదె అనుకోండి, ₹1,00,000. మీరు ఎంత ఖర్చు పెడతారు ఈ 2 సంవత్సరాలకి? మహా పెడితే ఒక 20,000 పెడితే బాగా ఖర్చు పెట్టినప్పుడు, ఒక 20,000 కానీ దానికి ఖర్చు పెడితే బాగా ఖర్చు పెట్టినట్టు. అంటే మీరు 20,000 ఖర్చు పెడితే మీకు 60,000 70,000 ఇచ్చి వెళ్తుంది అనమాట. ఈ లెక్కన మీరు అలా చేసుకుంటూ పోతే మీకు ఆటోమేటిక్గా అన్నీ కలిసి వస్తాయండి. ఫస్ట్ అలా లెక్కేసుకోకుండా ఈడేవాడు పాలు మొత్తం వదలమంటున్నాడు మనమేమో తాగుతాం అనుకుంటే కుదరదు. పాలు తీసుకెళ్ళి మనం కేంద్రానికి పోస్తాం, ఆ కేంద్రం వాడేమో శాతాన్ని బట్టి ₹30 ₹40 పోస్తాడు. దానికంటే బెస్ట్ మనం 2 నెలలు వదులుతున్నాం, అదే 3 నెలలే వదులుతాం. 2వ నెల 3వ నెల నుంచి ఇంకా ఆపేస్తాం కదా పాలు, అది మనం అప్పుడు అమ్ముకుంది. కానీ గేదె అయిన తర్వాత ఒకేసారి మీరు 70,000 80,000 అమ్మారనుకోండి, ఒక్కసారిగా మీకు 20,000 పోతే ఇంకో 50,000 మిగులుతాయి కదా, అదే బెస్ట్ కదా. అలా చేసుకుంటే దానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ దాని గురించి చెప్పుకున్నాం కదా, పురుగు మందు ఎప్పుడు పెట్టాలని చెప్పుకున్నాం, మినరల్ మిక్చర్ ఎప్పుడు పెట్టాలని చెప్పుకున్నాం, దాణా ఎంత పెట్టాలో చెప్పుకున్నాం, బరువు ఎంత రావాలని చెప్పుకున్నాం. దీంట్లో మనం చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దానికి రోగాలు రాకుండా మనం వ్యాక్సిన్ చేయించుకోవాలి. టీకాలు ఉంటాయి కదా దానికి, ఏది గాలికుంటు వ్యాధి రాకుండా, పుట్టిన 2 నెలలు లేదా 3 నెలలప్పుడు FMD ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, గాలికుంటు వ్యాధి రాకుండా ఇంజక్షన్ చేయించుకోండి, వ్యాక్సిన్ వేయించండి. 6 నెలలకోసారి FMD గాలికుంటు వ్యాధికి వ్యాక్సిన్ చేయించుకోవాలి. తర్వాత HS వ్యాక్సిన్ అంటారు, HS వ్యాక్సిన్ అంటే గొంతు వాపు. ఇదంతా వాటికి వాటర్ దిగేసేసి గొంతు వాపేసి దానికి శ్వాస తిరక్క చచ్చిపోతాయి. HS వ్యాక్సిన్ అది ఒకటి చేయించండి. తర్వాత పుట్టిన 6 నెలలకు 3 నెలలు ఒకసారి బ్రూసెల్లా చేయించండి. బ్రూసెల్లా వ్యాక్సిన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బ్రూసెల్లా వ్యాక్సిన్ చేయించారనుకోండి, ఆ బ్రూసెల్లా వ్యాక్సిన్ అంటే ఇది సూడి అయిన తర్వాత ఈనేలోపు ఒకసారి ఒక ఫోన్ వచ్చింది, మన కస్టమర్ అనమాట. దానికి ఏదనంటే మనకి ఫోన్ చేస్తారు, వాళ్ళు ఫోన్ చేసి కొంచెం కట్ చేశాను. ఏం చెప్పుకున్నాం, HS వ్యాక్సిన్ బ్రూసెల్లా అనుకున్నాం కదా. ఈ బ్రూసెల్లా వచ్చేటప్పటికి మళ్ళీ చేశాడు నాగార్జున చింతరే. ఒక్క నిమిషం సార్, కట్ చేసి మళ్ళీ మాట్లాడను. ఈ బ్రూసెల్లా వచ్చేట ఏంటంటే ఈసేస్తాయి కొన్ని,
ఏడో నెల సూడి కట్టిన తర్వాత 7వ నెలకి, 8వ నెలకి, ఆటోమేటిక్గా 9 నెలలకి వేసేస్తూ ఉంటాయి. అలా వేసేయకుండా ఉండడానికి బ్రూసెల్లా వ్యాక్సిన్ ఉంటుంది. ఈ 3 వ్యాక్సిన్లు చేయించుకోండి. మనకు కంప్లీట్గా ఒక దూడకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీరు డైరీ ఫామ్ పెట్టాలన్నా, గేదెల్ని పెంచాలన్నా, ఏం చేయాలన్నా లాస్ట్కి మీరు ఒక దూడ చచ్చిపోతే గేదె కూడా పాలివ్వదు. దూడ బాగా పెరగాలి, గేదె దగ్గర పాలు తీసుకోవాలి, అన్ని విధాలుగా మనకు కరెక్ట్గా జరగాలి అంటే ఇవి 4. ఒకటి, అది గర్భంలో ఉన్నప్పటి నుంచే దాని గురించి మెడికేషన్ మనం తీసుకుంటాం. హెల్త్గా మినరల్ మిక్చర్, కాల్షియం అనేది తల్లికి పెడతాం. దాని తల్లి ద్వారా దానికి వెళ్తుంది. బయటకు వచ్చిన తర్వాత జున్ను పాలు తాగిస్తాం. జున్ను పాలు తాగించిన తర్వాత దాని బాడీ వెయిట్లో 20% 3 నెలల దాకా పాలు వదలాలి. పాలు వదిలిన తర్వాత దానికి ఫస్ట్ పుట్టిన 7-8 రోజులకి పైపర్జిన్ పురుగు మందు పెట్టాలి. మళ్ళీ 15 రోజులకి పెట్టాలి. దాని తర్వాత సంవత్సరం పెట్టాలి. అది కూడా ఎప్పుడు పైపర్జిన్ కాకుండా ఒకసారి పైపర్జిన్, ఐవర్మెక్టిన్, రెఫాక్సినైడ్, తర్వాత లివోమజోల్, ఆల్బెండజోల్, ఫెన్మెండజోల్ రకరకాలుగా ఉంటాయి. అంటే పురుగు మందులు ఎందుకు మార్చి పెట్టాలి అంటే దాంట్లో రకరకాల పురుగులు అనేవి ఉంటాయి కాబట్టి కొన్ని ఏమో వానపాములు అని, లోపల ఏలిక పాములు అని, చిన్న చిన్న పురుగులని అవన్నీ ఉంటాయి. అవన్నీ అది తిన్న ఆహారం దానికి తగలాలి, కానీ అవన్నీ తింటే మనకు అనవసరం కదా. ఇవన్నీ కాకుండా చేసుకుంటే మనకు ఏ విధమైన లాస్ లేకుండా మీరు డైరీ పెట్టినా లేకపోతే ఒక 1-2 గేదెలు పెట్టుకున్నా కూడా మీకు కంప్లీట్గా ప్రాఫిట్ అనేది జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ప్రతిదీ కూడా రాసుకోవాలి. సరేనా? సరే, నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి మీకు ఈ థైలీరియాసిస్ అనే డిసీజ్ మీద చెబుతాను అనమాట. థైలీరియాసిస్ వ్యాధి వచ్చినప్పుడు గేదెలు ఎలా చనిపోతాయి, దానికి మనం తీసుకోవాల్సిన ఏమైనా ఉందా అనేది నెక్స్ట్ వీడియోలోకి వచ్చేటప్పటికి థైలీరియాసిస్ గురించి తెలుసుకుందరు. కానీ అయితే ఈ వీడియో ఇంతవరకు ఆపుతున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే దాంట్లో కంప్లీట్గా నాకు చెప్పండి. ఏదైనా ఉంటే మనకు చెబుతాను. సరేనా? ఓకే.